వెల్కమ్ బ్యాక్. తైవాన్ జలసంధిలో డ్రాగన్ కంట్రీ పనిష్మెంట్ డ్రిల్స్ మూడో రోజుకు చేరుకున్నాయి. తైవాన్ను అన్ని వైపుల నుంచి చైనా చుట్టుముట్టింది. తైవాన్ను ఆక్రమణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చైనా పనిష్మెంట్ డ్రిల్స్ చేపడుతోంది. తైవాన్ జోలికి రావద్దంటూ అమెరికాను హెచ్చరిస్తోంది. తైవాన్ తమదే అంటూ తేల్చి చెప్తోంది. ద్వీప దేశంలోని 4 ప్రాంతాలపై డ్రాగన్ కంట్రీ కన్నేసింది. తాజాగా తైవాన్ విషయంలో చైనా ప్లాన్ ఏంటో తాజాగా బయటపెట్టింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ విడుదల చేసింది. ఈ వీడియోతో తమపై బీజింగ్ బెదిరింపులకు దిగుతోందంటూ కూడా తైవాన్ ఆరోపిస్తోంది. అసలు ఆ వీడియోలో ఏముంది? చైనా ఎలాంటి బెదిరింపులకు దిగుతోంది? వాచ్ ది స్టోరీ. తైవాన్పై చైనా యుద్ధానికి దిగుతుందా? చైనా మిలిటరీ డ్రిల్స్ దేనికి సంకేతం? చైనా విడుదల చేసిన వీడియోలో ఏముంది? ఈ దృశ్యాలను చూశారా? ఈ వీడియోను చైనా సెంట్రల్ టెలివిజన్ సీసీటీవీ ఛానల్ విడుదల చేసింది. ఇది చైనా ప్రభుత్వానికి చెందిన మీడియా సంస్థ. ఇది యానిమేటెడ్ వీడియో. తైవాన్ పై చైనా మిలిటరీ దాడి చేస్తే ఎలా ఉంటుందో అన్న ఊహా దృశ్యాలు ఇందులో ఉన్నాయి. చైనా మిసైళ్లు తైవాన్ రాజధాని తైపేని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్టు అందులో చూపించారు. తైవాన్ను, అక్కడి ప్రజలను బెదిరింపులకు గురిచేసేలా ఈ వీడియోను బీజింగ్ విడుదల చేసింది. తమకు ఎక్కడైనా ఎప్పుడైనా లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యముందని ఈస్టర్న్ కమాండ్ సైనికాధికారి జియాంగ్ షియోడాంగ్ చెప్పారు. పార్టీ సెంట్రల్ కమిటీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధ్యక్షుడు జిన్పింగ్ ఆర్డర్ ఇస్తే ఎలాంటి సమయంలోనైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని షియోడాంగ్ వెల్లడించాడు. సింపుల్ గా చెప్పాలంటే చైనా మిలిటరీ సామర్థ్యాలు ఎలాంటివో షియోడాంగ్ స్పష్టంగా చెప్పాడు. తైవాన్ను ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎంత ఖచ్చితత్వంతో దాడి చేస్తామన్నది షియోడాంగ్ వివరించాడు. తైవాన్పై దాడికి అధ్యక్షుడి నుంచి ఆదేశాల కోసం చైనా మిలిటరీ ఎదురుచూస్తోందన్నమాట. తైవాన్ కొత్త అధ్యక్షుడు లాయ్ చింగ్ టేకు చైనా వార్నింగ్స్ ఇస్తోంది. అతన్ని వేర్పాటువాదిగా డ్రాగన్ పిలుస్తోంది. చింగ్ టే 20న అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. 2 రోజుల అనంతరం చైనా భారీ సైనిక విన్యాసాలకు తెరలేపింది. అధ్యక్షుడు చింగ్ టే ప్రారంభ ఉపన్యాసంలోనే చైనాకు వార్నింగ్స్ ఇచ్చారు. తైవాన్ను బెదిరించడం ఆపాలని చింగ్ టే సూచించారు. దీంతో డ్రాగన్ ఆగ్రహానికి గురైంది. చింగ్ టే వార్నింగ్స్ కు కౌంటర్ గా తైవాన్ను చుట్టుముట్టి చైనా మిలిటరీ భారీ సైనిక విన్యాసాలను చేపట్టింది. ఈ విన్యాసాలను పనిష్మెంట్ డ్రిల్స్ గా చైనా చెబుతోంది. ఈ పనిష్మెంట్ డ్రిల్స్ 3 రోజులకు చేరుకున్నాయి. ఈ విన్యాసాల్లోకి చైనాకు చెందిన 49 యుద్ధ విమానాలు, 19 యుద్ధ నౌకలతో పాటు కోస్ట్ గార్డ్ షిప్పులు పాల్గొన్నాయి. ఈ వివరాలను తైవాన్ వెల్లడించింది. ఈ పనిష్మెంట్ డ్రిల్స్ తో తైవాన్ను అష్టదిగ్బంధనం చేసే సామర్థ్యాన్ని పరీక్షించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చైనా మిలిటరీ నిర్ధారించింది. తైవాన్లోని కీలక ప్రాంతాలను ఆక్రమించుకోవడాన్ని పరీక్షించినట్లు చైనా మిలిటరీ తాజాగా వెల్లడించింది. మరింత క్లియర్ గా చెప్పాలంటే తైవాన్ను తమ బలగాల ద్వారా ఎలా ఆక్రమించుకోవాలి అన్నది చైనా పరీక్షించింది. తైవాన్ అనేది చైనాలో అంతర్భాగమని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు. అది ఎంత మాత్రమూ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ప్రాంతం కాదని స్పష్టం చేశారు. తైవాన్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులకు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీనే కారణమని వెన్బిన్ ఆరోపించారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం అమెరికాను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు విమర్శించారు. తైవాన్ విషయంలో చైనా తీవ్ర ఆగ్రహంతో హెచ్చరికలు చేస్తోంది. అయితే చైనా ఇలాంటి హెచ్చరికలు చేయడం ప్రపంచ దేశాలు చాలాసార్లు చూశాయి. కానీ ఈసారి మాత్రం చైనా హెచ్చరికలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే ఈసారి తైవాన్ను చైనా మిలిటరీ చుట్టుముట్టి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఒక్కసారి తైవాన్కు చెందిన మ్యాప్ను చూడండి. ఈ ద్వీప దేశాన్ని చైనా మిలిటరీ ఎలా చుట్టుముట్టిందో ఇందులో చూపిస్తోంది. తైవాన్కు చెందిన ప్రతి మూలలోనూ చైనా సైన్యం డ్రిల్స్ నిర్వహిస్తోంది. ప్రధానంగా బీజింగ్ తైవాన్లోని 4 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. అంతేకాకుండా 4 ద్వీపాలపైన చైనా సైన్యం కన్నేసింది. ఈ ద్వీపాలు చైనీస్ తీర ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉంటాయి. కానీ ఆ ద్వీపాలు తైవాన్ పరిధిలోకి వస్తాయి. అయితే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA 4 ద్వీపాలకు సమీపంలోనే డ్రిల్స్ నిర్వహిస్తోంది. అధికారం చేపట్టిన నాటి నుంచి తైవాన్ ప్రాంత నాయకుడు వన్ చైనా పాలసీని సవాల్ చేస్తున్నట్లు చైనా ఆరోపిస్తోంది. 2 దేశాల సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నట్లు విమర్శించింది. తైవాన్ స్వాతంత్ర్యం కోసం విదేశీ శక్తులపై ఆధారపడుతున్నట్టు మండిపడింది. తైవాన్ నిప్పుతో చెలగాటం ఆడుతోందని, నిప్పుతో చెలగాటం ఆడితే కాలి బూడిదవుతారని బీజింగ్ హెచ్చరించింది. నిజానికి చైనా చేపట్టిన డ్రిల్స్ గతంలో కంటే భిన్నమైనవి. వారు కేవలం తైవాన్ను భయపెట్టడానికి ఈ డ్రిల్స్ చేపట్టినట్టు లేదు. తైవాన్ను సైనికంగా స్వాధీనం చేసుకునేందుకు చైనా తమ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లుగా అనిపిస్తోంది.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాల మేరకే ఈ పనిష్మెంట్ డ్రిల్స్ చేపట్టారు. నిజానికి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పలుమార్లు చైనా అధ్యక్షుడు తమ సైన్యానికి సూచించాడు. తైవాన్ పునరేకీకరణ అనివార్యమని జిన్పింగ్ తేల్చి చెప్పారు. తైవాన్ పునరేకీకరణకు అవసరమైతే సైన్యాన్ని ఉపయోగించేందుకు కూడా సిద్ధమని గతంలోనే జిన్పింగ్ వెల్లడించారు. తైవాన్ విషయంలో యునైటెడ్ స్టేట్స్తోనూ జిన్పింగ్ ఘర్షణకు దిగుతున్నాడు. ఏప్రిల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో జిన్పింగ్ ఫోన్లో మాట్లాడారు. తైవాన్ రెడ్ లైన్ అని బైడెన్కు చెప్పారు. ఆ రెడ్ లైన్ దాటి రావద్దని వార్నింగ్స్ ఇచ్చారు. అంతేకాదు, తైవాన్కు అమెరికా సైనిక సాయాన్ని పంపడం నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ పనిష్మెంట్ డ్రిల్స్ అమెరికాకు కూడా సందేశంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రారంభంలో చూపించిన వీడియో దగ్గరికి వెళ్దాం. ఇది చైనీస్ మిలిటరీ నాయకులు, ప్లానర్ల మనస్సులోని ఉన్న ప్రణాళికలను సూచిస్తుంది. తైవాన్పై చైనా ఎలా దాడి చేస్తుందో ఈ వీడియోలో చూపించారు. ప్రధానంగా 4 తైవాన్ నగరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు నిర్వహించేందుకు చైనా రెడీగా ఉన్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. రాజధాని నగరం తైపీ, క్వాలిన్, టైటుంగ్, కయోషుంగ్పై దాడికి చైనా సిద్ధంగా ఉంది. చైనీస్ ఫైటర్ జెట్లు ఇప్పటికే మందుగుండు సామగ్రితో నింపి ఉన్నట్లు సమాచారం. బాంబర్ల ద్వారా మాక్ దాడులు, మాక్ మిసైల్ ప్రయోగాలను చైనా నిర్వహిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే తైవాన్పై గగనతల దాడులను నిర్వహించడంపైనే బీజింగ్ దృష్టి సారించింది. తైవాన్కు వ్యతిరేకంగా చైనా సైనిక వ్యూహంలో కీలకమైనవి వైమానిక దాడులు. చైనా కేవలం తైవాన్ నగరాలకు మాత్రమే పరిమితం కావడం లేదు, సముద్రంపై నుంచి దాడికి కూడా ప్లాన్ చేస్తోంది. గత 2 రోజులుగా నావీ యుద్ధ విమానాలు కూడా రిహార్సల్స్ చేశాయి. బాసీ ఛానల్లో విదేశీ నౌకలపై బాంబులను వేయడంపై ప్రయోగాలు నిర్వహించింది. తైవాన్, ఫిలిప్పీన్స్ కు మధ్య ఉన్న ప్రాంతాన్ని బాషీ ఛానల్ అని పిలుస్తారు. తాజా డ్రిల్స్ లో చైనీస్ కోస్ట్ గార్డ్ పాత్ర కూడా ఉంది. తీర రక్షక దళం కూడా సైనిక విన్యాసాల్లో పాల్గొంది. తాజా విన్యాసాల్లో భాగంగా పౌర బోట్లను మాక్ తనిఖీలు నిర్వహించారు. ఈ పరిణామాలన్నింటినీ తైవాన్ నిశితంగా పరిశీలిస్తోంది. చైనా మిలిటరీ డ్రిల్స్ ను సైనిక బెదిరింపులుగా తైపీ అభివర్ణించింది. తైవాన్లోని ప్రాంతీయ శాంతిని దెబ్బతీయడానికి బెదిరింపులకు దిగితే పరస్పర సంబంధాలను ఏమాత్రం సహాయపడదని తైవాన్ వెల్లడించింది. ఇది ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వంతో పాటు ప్రపంచ శాంతి, ఆర్థిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తైపీ వివరిస్తోంది. డ్రాగన్ కంట్రీ సైనిక బెదిరింపులకు తాము భయపడేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఈ మిలిటరీ డ్రిల్స్ తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని తైపీ వెల్లడించింది. సింపుల్ గా చెప్పాలంటే తైవాన్ జలసంధి చుట్టూ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చైనా సైనిక కార్యకలాపాలు ప్రాంతీయ శాంతి భద్రతలకు తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. ప్రాంతీయంగా ఉన్న దేశాలే కాదు, తైవాన్ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడే దేశాలు లేదా ప్రపంచవ్యాప్తంగా తైవాన్ ప్రాంతంలో తిరిగే నౌకలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఆయా దేశాలు చైనా దూకుడుపై తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. చైనా మాత్రం ఎవరి ఆందోళనను పట్టించుకోవడం లేదు. తైవాన్ను ఆక్రమించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అయితే తైవాన్పై చైనా ఎప్పుడు యుద్ధానికి దిగుతుందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. నిజానికి తైవాన్పై దాడికి దిగితే తమ సైన్యం యాక్షన్లోకి దిగుతుందని పలుమార్లు అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యుద్ధం చేయడానికి డ్రాగన్ కంట్రీ తర్జన భర్జనలు పడుతోంది.